నిమిషం అయినా కానీ మనిషి స్వయంగా ఇష్టానుసారంగా జీవించడానికి అలవాటు పడి నష్టానికి గురైపోయినప్పుడు లోకానికి దిగివచ్చు. నీ పాదాలకి కృతజ్ఞతలు. ఈ సమయంలో నీ పక్షాన్ని నిలబడుతున్న నేను నడిపినాను. నా పక్షాన్ని వెళ్ళి నీ పక్షాన్ని వాడుతున్నాను. యేసు పరిశుద్ధ నామములో అడుగుచు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రం. ప్రభు పేద వందనాలు. నా హీన స్థితి చూచి అందరూ కలిసి రాదు. నా హీన స్థితి చూచి నా రక్షణ శృంగమై నా హీన స్థితి చూచి నా రక్షణ శృంగమై నా సంస్నేహి తోడని దేవుడు చిన్న వయసులో నన్ను ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 45 సంవత్సరాలుగా ప్రభు పాదాలు నేర్చుకుంటాను. మరి నేను పడినప్పుడు ఆయన లేపుతా అలా ఇంతవరకు నాకు సాక్షి కాపాడి నడిపించాలి దేవుడు. రాత్రి మీరు విన్న సందేశం ఏంటంటే ఎక్కడ విన్నారు? రాత్రి మీరు ఎక్కడ విన్నారు? వాక్యం ఏ భాగంలో విన్నారు? ఏ గ్రంథంలో విన్నారు? ఏ వచ్చిన విన్నారు? రాత్రి ఎక్కడ విన్నారు? రాత్రి ఎక్కడ విన్నారు? ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 12వ వచనం విన్నారు. తల మీద చెందుకోకుండా చూసుకోవాలి. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 12వ వచనం విన్నారు. అప్పుడు ఏమైనా హెచ్చరించాడంటే నిమిషంగా చనిపోయే ముందు ఆ ప్రజలకి నేను ఇల్లు కట్టించుకొని సంపాదన మొదలెట్టుకుని మీ హృదయం మదించి దేవుడికి దూరం అయిపోతాను జాగ్రత్త అన్నాడు. ఆయన చెప్పిన దానికంటే నువ్వు నాకు దూరం అయిపోయాను ఇస్రాయేలు. దేవుడికి స్తోత్రం చెప్పండి. శాసనం మీద ఆనాడు ఈనాడు కూడా మనిషికి విశ్వాసం విఘ్నత లేదు. అర్థమైందా? ఎందుకు ధర్మశాస్త్రం అంటే మనం భారతీయ దానికి చట్టాలు లేవు. మనకి భక్తి భయంతో కూడింది కాదు. ఏదో అనుకుంటే అయిపోతుంది మన భక్తి అంతే. వణికే భక్తి కాదు. మంది భారతీయులు వణికే భక్తి కాదు. వీళ్ళు అక్కడ కొట్టే అయిపోయింది మన భక్తి. ఏడాది ఒకసారి అదే మన భక్తి. అర్థమైందా? భారతదేశంలో ఉన్నటువంటి ఈ యొక్క మూఢత, నష్టము, కీడు, చెడు, మానవ జాతి నాశనం చూసి దేవుళ్ళు మిషనరీలు మన దేశానికి నడిపించి వాళ్ళు మన వాతావరణం భరించి అసలు రోడ్డు లేని మనకి, కారు లేని మనకి, సైకిల్ లేని మనకి, చదువు లేని మనకి, బడి లేని మనకి, గుడి లేని మనకి, వాళ్ళ ధనం తెచ్చి వాళ్ళ ప్రాణాలు మనకి ఇచ్చి పెట్టుబడి పెట్టి వాళ్ళ కాళ్ళతో నడిచి అడవుల్లో గుట్టల్లో మెట్టల్లో నడిచి యేసు ప్రభువును మనకు అందించి వెళ్ళారు. దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. అర్థమైందా? ఇప్పుడు నేను ఆది కాండంలో 18వ అధ్యాయంలో ఎన్నో వచనం చదివించాను? 14వ వచనం చదివించాను. అది ఎప్పుడు జరిగింది? ఎందుకు జరిగింది? ఎవరి ద్వారా జరిగింది అంటే ఆది మానవుడైనటువంటి అబ్రహాం గారు విగ్రహారాధన కుటుంబంలో ఉన్నాడు. నోదారి కుటుంబం. అప్పటికి నోము గారి కుమారులు సంతానాలు మొత్తం ప్రబలిపోయి దేశాలు అయిపోయి
మరి విస్తరించిపోయి కనపడ్డ ప్రజానికి కూడా దైవంగా పేరు పెట్టించారు. నోవహు గారు నడిపించిన నోవహు గారి ప్రత్యక్షమైన దేవుడు మరి అయిపోయాడు. ఇక్కడ మనకు 1000 సంవత్సరాలు గడిస్తే దేవుని దగ్గర ఒక దినం గడుస్తుందంట. అర్థమైందా? ఇక్కడ మనకు 1000 సంవత్సరాలు గడిస్తే దేవుని దగ్గర ఒక దినం గడుస్తుందంట. ఆ ఒక్క దినం వేదన చెంది దేవుడు తను తాను ప్రత్యక్షపరచుకోవటానికి అబ్రహాం గారు అనే ఆయన్ని కూడా ఆయన పట్టుకున్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ పట్టుకున్న తర్వాత నువ్వు నీ వారిలో నుంచి నీ ఊరిలో నుంచి బయటకు రావాలన్నాడు. దేవుని మనిషిగా ఉండటానికి విడబడాల్సి వచ్చింది. దేవుని యొక్క ప్రవక్తగా ఉండటానికి విడబడాల్సి వచ్చింది. దేవుని యొక్క చిత్తంలో ఉండటానికి విడబడాల్సి వచ్చింది. అర్థమైంది కదా? ఇప్పుడు రక్త నిబంధన వచ్చేసరికి అపోస్తలుల కార్యం ఏమంటాడంటే, మూర్ఖులకి తరం వారికి వేరై ఏమంటాడు? మూర్ఖులకి తరం వారికి వేరే రక్షణ ఉందని అంటాడు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా దేవుని ఎరిగిన వారు ప్రత్యేకంగా వినయంగా విజ్ఞతగా దేనంగా జ్ఞానంగా ఉండటం దేవునికి ప్రీతికరం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అప్పుడు దేవుని మాట ప్రకారంగా బయలుదేరి వచ్చేటప్పటికి అబ్రహాం గారికి 75 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలండి? 75 సంవత్సరాలు. భార్య, అది చక్కని భార్య. వాళ్ళు 3 అన్నదమ్ములు. అందులో ఒక ఆయన చనిపోయాడు, ఆయన కొడుకు లోతు గారు. అప్పుడు తండ్రి ఉన్నాడు, తెరహ ఆయన పేరు. వాళ్ళు అలా కొంత దూరం వచ్చిన తర్వాత హారాన్ అనే ప్రదేశంలో దిగబడినప్పుడు అక్కడ వాళ్ళ నాన్నగారు చనిపోయారు. చనిపోయిన తర్వాత మళ్ళా దేవుడు ప్రత్యక్షమై ఇక్కడ కాదు నేను చూపించే దేశాన్ని కదా అంటారు. అక్కడ నుండి బయలుదేరతాడు. లోతు అన్నాడు, పెదనాన్న లేకుండా నేను బ్రతకలేను, నేను వస్తా అన్నాడు. సరే రమ్మన్నాడు. ఫిలిప్ అబ్రహాం గారిది కానీ లోతు గారిని కాదు, చుట్టూ చూపుగా వచ్చాడు. అర్థమైందా? దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన ఇక్కడికి ఒక దేశం వచ్చినాక కనానీయులు అనే వాళ్ళు ఉన్నారు. అక్కడ ఖాళీ ప్రదేశం కాదు, 7 జాతుల వాళ్ళు ఉన్నారు. ఆ 7 జాతుల మధ్యలో తీసుకొచ్చి అన్నాడు, ఇదే నీకు ఇవ్వబోతున్న దేశం, ఈ సంతానానికి ఇస్తాను అన్నాడు దేవుడు. కానీ వాళ్ళందరూ ఉన్నారు, బాగా ఫిక్స్ అయిపోయి ఉన్నారు. వాళ్ళందరూ పెద్ద పెద్ద కుటుంబాలతో ఉన్నారు, రాజరికాలతో ఉన్నారు. ఓ జాతికి ఒక మనిషి రాజు అయిపోయాడు, ఓ ప్రాంతానికి ఒక మనిషి రాజు అయిపోయాడు. ఇది ఈ ఊరు ఒక రాజు, మా ఊరు ఒక రాజు, మా ఊరు ఒక రాజు, ఇంకా ఇలాగా పరిపాలన వచ్చేసింది. అలాంటి టైంలో అక్కడికి వచ్చిన కాడి నుంచి అబ్రహాం గారికి నా భార్యను చూసి ఏం చేస్తారో నా భయం పట్టుకుంది. దేవుని సేవలోకి వచ్చిన తర్వాత అనేక మంది భయాలు భరించాలి తప్పదు, అనేక దిగులు భరించాలి తప్పదు. అర్థమైందా? అప్పుడు కొద్ది దినాలు అయిన తర్వాత ఇంటికాడికి బయలుదేరినప్పుడు అబ్రహాం గారికి పిల్లలేదు. ఇక్కడికి వచ్చి ఆనాళ్ళు అయింది, పిల్లలేదు, బాధపడుతున్నాడు. 15వ అధ్యాయం వచ్చేసరికి ఆయన బాధపడుతున్న దేవుడు బయటకు తీసుకొచ్చి అన్నాడు, అబ్రాహ్మ చూడు ఆకాశంలో నక్షత్రాలకు లెక్క పెడతావంటే పెట్టలేదన్నాడు. ఈ సంతానం అలా అవుతుందన్నాడు. అసలు పిల్లలేదు. దేవుని పిలుపులు ఉన్నా కానీ పిల్లలేదు. ఏం చేస్తాం దానికి? లేదు. ఇంకా అప్పుడు మరి అక్కడ ఇచ్చిన వాగ్దానం 16వ అధ్యాయంలో జరగల, 17వ అధ్యాయంలో జరగల, ఇంకా జరగల. అప్పుడు 10 సంవత్సరాలు ఉన్నారట. అర్థమైంది కదండి? అప్పుడు 16వ అధ్యాయం వచ్చేసరికి శారమ్మ గారికి అబ్రహాం గారికి వయసు మళ్ళేసరికి శారమ్మ గారు ఉంది. మనం ఐదుకి వెళ్ళినప్పుడు వాళ్ళు వెళ్ళిపోయి తోలేస్తా మనకు దాసీని ఇచ్చారు కదా, పనివాళ్ళని ఇచ్చారు కదా, అందులో దాసి మన ఇంట్లో సొంత బిడ్డలాగా తిరుగుతుంది కదా, అవి అమ్మని చేర్చుకోండి, ఆమె పుట్టినా మన బిడ్డలే కదా. ఆనాడు బానిసలు పుట్టిన పిల్లలు యజమాని సొత్తు, ఇంకా వాళ్ళకి హక్కులు ఉండవు, వాళ్ళకి ఏమి హక్కులు ఉండవు, పెట్టే చెట్టు కొట్టే పట్టవు, అంతే పరిస్థితి. అలాంటప్పుడు కాగాన్ని నేను అలా చేర్చుకోను, భార్యనైతేనే ముట్టుకోవాలి కాబట్టి ఆమెను భార్యగా చేస్తే చేసుకుంటానంటే సరేనని భార్యకి ఇచ్చిందండి. అప్పుడు ఆమె గర్భం వచ్చింది. గర్భం వచ్చిన కానీ మరి మనకై నుంచి కదండి, మన కొమ్ము పెడితే కళ్ళు ఎక్కువ వస్తాయి. ఇది మానవ నైజం అండి. మన కొమ్ము పెరిగితే, మన మాట పెరిగితే, మన సొమ్ము పెరిగితే, మన బహుజనం పెరిగితే మనకైనా కళ్ళు ఎక్కువ వస్తాయండి. అది నైజం.
మానవ స్వభావం అది తెలియదా? అంతేనండి. అందుకే అంటాడు యేసు ప్రభు తానే తగ్గించుకోవాలి. ఇంకెవరన్నా తగ్గిస్తే కుదరదు, గొడవల మీద గొడవలు అయిపోతాయి. అర్థమైందా? కాబట్టి ఏం చేయాలి? మనిషి తను తానే తగ్గించుకోవాలి. నన్ను నేనే తగ్గించుకోవాలి, నువ్వే తగ్గించుకోవాలి. అర్థమైందా? ఇంకా అప్పుడు మనకి పిల్లలు కలుగుతారు వల్ల అంటే ఆగరగారికి అర్థం వచ్చేది. పిల్లాడు కాదు కానీ ఇలా చేయ వచ్చేసింది. అప్పుడు పిల్లాడు 13 సంవత్సరాల వాడు ఇంటికి దూరం లాగా తయారయ్యాడు. ఎవరో ఇస్మాయిల్. ఎక్కదు కదండి ఇశ్రాయేలీయులు, అందుచేత దూరం లాగా తయారయ్యాడు. 18 అధ్యాయం వచ్చేసరికి ఇతనే దేవుడు ఇచ్చినవాడు, ఇతనే దేవుడు ఇచ్చినవాడు, ఇతనే దేవుడు ఇచ్చినవాడు అని తృప్తి పడుతున్నాడు, సంతోషపడుతున్నాడు, సంబరం పడిపోతున్నాడు. కానీ దేవుడు చూశాడు. దేవుడు చూసి మరి అబ్రాహాం గారికి అసలైన విషయం చెప్పడానికి దిగి వచ్చాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. తల మీద చెట్లు పడినాయి మాకండి. అర్థమైందా? ఎందుకు దిగి వచ్చాడు యేసు ప్రభు తెలుసా మీకు? పతనావస్థలో ఉన్న మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి దిగి వచ్చాడు. తప్పటడుగులో ఉన్న మనం రైట్ రూట్లో నడిపించడానికి దిగి వచ్చాడు. భారతదేశంలో భక్తి అంటే చాలా అనాగరికం. అయిపోయింది భక్తి. నేను వెళ్ళొచ్చాను, కూర్చోమని వెళ్ళొచ్చామండి. భక్తి అయిపోయింది. అక్కడ జీవితం అంతా అవినీతితో, అక్రమంతో, దోషంతో, మోసాలతో మనం ఇక్కడ ఉండిపోయాం. భారతీయులు మనకు దేవుడు ఎవరో తెలియదు. అర్థమైందా? నేను ప్రతి క్లాసులో ప్రభావ నేను భారతదేశం ఒకసారి పాపంతో పెరిగాను, నువ్వు కనికరించి నన్ను విడిపించావు, రక్షించావు అని ప్రార్థన చేస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరంటే విడిపించబడుతున్నవాడు. విడిపించడానికి ఇష్టపడాలిగా. పశువు ఉందండి, అది విడిపించబడటానికి ఇష్టపడకపోతే కలబెట్టం చేస్తాం. మనిషి పెట్టడానికి వీలుందా? మనిషి ఒప్పుకుంటారా? మాట లేదంటే చట్టాలు తెలిసి ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారా? మనిషి ఒప్పుకుంటారా? ఒప్పుకుంటాం. మనం ఒప్పుకుంటాం. ఒప్పుకుంటాము. ఒప్పుకుంటారా? ఎవరు ఒప్పుకోం. అర్థమైందా? మనిషి చట్టానికి ఒప్పుకోరు. మనిషి తన ఇష్టంగా బ్రతికితేనే ఒప్పుకుంటారు. అర్థమైందా? అబ్రాహాం గారు మరి ఇంతనే బిడ్డ, ఇదనే మనకు దేవుడు ఇచ్చారు, ఇదే సంతోషం. లేనటువంటి మనకు అనుకుంటుంటే 18 అధ్యాయం వచ్చేసరికి అక్కడ దిగొచ్చాడంట. అబ్రాహాం గారు చూశాడంటే యెహోవా అతనికి కనిపించాడని ఉండమని. ఎలా కనిపించాడు తెలియదు. మళ్ళీ చూస్తే 3 మనుషులు ఉన్నారు అన్నాడు. కళ్ళు కలుపుకొని ఉన్నాడు, ఒళ్ళు నడి చేస్తామన్నాడు. మరి పరుగుని వెళ్ళాడంట. ఆ 3 మనుషుల కోసం ఇంట్లో అడిగి 318 మంది బాలేళ్ళు ఉన్నారు. అబ్రాహాం గారికి ఎంతమంది బాలేళ్ళండి? ఎంతమంది అండి? 318 మంది. అబ్రాహాం మరి మీ పాఠశాల బాలేళ్ళు ఎంతమందో నాకు తెలియదు. వ్యవసాయం ఉందిగా, కానీ వాళ్ళు కావాలి. అర్థమైందా? కనుక ఆ 318 మంది పెడతారు, ఈ ఊరికే పెడతారు. కొద్దిగా దూరం చూశారు. మరి ఎంతసేపు చూశారు, ఎంతసేపు ఉండారు, మరి నూనె వేసి ఉండారు, ఏం వేసి ఉండారు నాకు ఇచ్చారు. ఆ వండినటువంటి పదార్థం పాలు వెన్నాలు ఇచ్చి వాళ్ళ దగ్గర పెట్టారు. ఆ 3 మనుషులు భోజనం చేస్తున్నారు. భోజనం చేస్తున్నాగా ఆ వచ్చిన వాళ్ళు అన్నారంట, మేగటికి నీ భార్య ఏది అన్నాడు. హలో ఉదాహరణలో ఉంది అన్నాడు. మేగటికి ఈ కాలానికి నీ భార్య కొంచెం కుమారుడు ఉంటాడు అన్నారంట. ఇంత ట్విట్టీగా చెప్తున్నాను. అబ్రాహాం గారికి ఉండే జాబ్ ఏమనుకుంటున్నాడు? పుట్టినోడే దేవుడు ఇచ్చినోడు అనుకుంటున్నాడు కదా. ఇష్మాయిల్ పుట్టాడుగా. ఇస్లామిక సంగతి మర్చిపోయారా? పుట్టాడా? పుట్టలేదా? పుట్టాడు. ఎవరు వాళ్ళు పుట్టాడు? దాసి వాళ్ళ హాగరం పేరు దాసి అని. టైం అయిపోయింది, ఇంకేం పుడతారులే. ఎందుకని? దేవుని సన్నిధిలో మనం ఓర్చుకోలేమండి. మనం అన్న టయానికి ఊడిపడాలి, లేకపోతే మాత్రం మనం ఓర్చుకోగలిగారా? మనం అంతే, మనం ఆలోచించుకోవడమే కదండి. ఏడకపోతుంది. అర్థమైందా? ఆ మాటలు అనేసరికి నేనటికి ఈ కాలానికి చాలా కవికి కొడుకుంటాడు అనేసరికి అబ్రాహాం గారి గురించి జాగ్రత్త. ఇంట్లో బాబాయ్ ఇంట్లో
త్రోవలు ఇటు తిరుగుతున్నాడు, నానా నాన్న అంటున్నాడు, గుడ్లు పోతున్నాయి మాకు. ఈయనేంటి ఇట్లా వచ్చేసి మళ్ళా వచ్చే సంవత్సరం పడతాడని చెప్పి వస్తే పెద్ద నేను వస్తే పెద్దవాడిని అని చెప్పి 17వ అధ్యాయంలో అబ్రాహాం గారు నవ్వుకున్నాడు. 17వ అధ్యాయం మీరు చదువుకోండి, ఇంటికి నాకు నేను చెప్పేది అబద్ధం అనిపిస్తే ముందు అబ్రాహాం గారు నవ్వుకున్నాడు. నేనే పెద్దవాడిని, మా ఎవరో పెద్దది కదా అని నవ్వుకున్నాడు. నవ్వుకుని మాట్లాడుకుంటూ వచ్చారు. 17వ అధ్యాయంలో 18కి వచ్చేసాం. మనం ఆ 18కి వచ్చిన తర్వాత ఈ మాట అనేసరికి అక్కడ లోపల శారమమ్మ గారు విని అని అవునమ్మన్నారు. మనుషులు నవ్వే కార్యం దేవుడు చేస్తాడు. మనుషులు నవ్వే కార్యం దేవుడు చేస్తాడు. సకాలంలో చేయడు. సకాలంలో చేస్తే ఇంకా ప్రత్యేకత ఏముంటుంది? అకాలంలో చేస్తాడు. సకాలంలో దేవుడు చెయ్యడు. ఎవరు చేస్తాడు? అకాలంలో రాయించుకునే చేస్తాడు. అప్పుడు దాకా వంగాలి దంగాలి ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. భక్తి అంటే ఏంటో భారతీయులని మనకు తెలియదు. యేసు ప్రభు ఎలా వచ్చాడు తెలుసా? దీనుడుగా, రిక్తుడుగా, పన్ను కట్టడానికి 100 రూపాయలు లేనివాడుగా, ప్రయాణం చేయడానికి గాడి లేనివాడుగా, ఇంట్లో ఇల్లు లేదు, బయట చేయం లేదు, ఇంట్లో ఇల్లు లేదు, బయట చేయం లేదు. అది అర్థమైందా? అర్థమైందా? అలా వచ్చాడు యేసు. ఎందుకని మనకు తగ్గింపు నేర్పుతాయి. ఎందుకని ఆనాడు మతం ఉంది, ఆయన పుట్టినప్పుడు మతం ఉంది, మంచి వెర్రవేగుతున్న పరిస్థితులకు వెళ్ళిపోయింది. దుర్మార్గాలు చేస్తూ ఇంకోళ్ళు పట్టుకునే పరిస్థితికి వచ్చారు మత నాయకులు. ప్రాణాలు పట్టుకుని రాళ్ళే సంవత్సరాలు తయారైపోతే వాళ్ళ ఇంట్లో జరిగే వాళ్ళు సరి చేసుకోవటం. అర్థమైందా? వాళ్ళ పిల్లలు ఎట్లా ఉన్నారో వాళ్ళకి తెలియదు, వాళ్ళ బ్రతుకులు ఎట్లా ఉన్నాయి వాళ్ళకి తెలియదు, వాళ్ళు చేసే తప్పులు ఎలా ఉన్నాయి వాళ్ళు పట్టుకోలేవు. అదే టైంలో రక్షకుడు ప్రత్యక్షం అయ్యాడు. వింటున్నారా? జాగ్రత్త మన ఏమంటారా? వింటున్నారా? అర్థం అవట్లేదా నా భాష? మన బ్రతుకులు పాపంతో నిండగా, అబద్ధాలతో నిండగా, మోసాలతో నిండగా, అవినీతితో నిండగా ఏం చేయడానికి వచ్చాడంటే దశలోనికి రాసిన పత్రికలో ఆ మాట ఉందండి. 4వ అధ్యాయం 3వ వచ్చిన మొదటి దశలోనికి 2వ మీరు చదువుకొని ఇంటికిన్నా. పరిశుద్ధులవుతాయే, మీరు పరిశుద్ధులవుతాయే దేవుని చిత్తమని ఉంది అక్కడ. చూడమ్మా, మొదటి దశలోనికి 2వ దశలోనికి ముందు ఆ మాట 4వ అధ్యాయం 3వ వచ్చిన మాట చూడండి. సరిగా చూడండి, టైం అయిపోతుందా. దశలోనిక 4వ అధ్యాయం 3లో మీరు పరిశుద్ధులవుతాయే. దొరికిందా? మీరు పరిశుద్ధులవుతాయే దేవుని చిత్తం. ఎందుకు వచ్చింది? ఆయన మానవులంతా పాపంలో, మోసంలో, దుర్నీతిలో, అక్రమలో, అవినీతిలో పారిపోతూ, కూరుకుపోతూ, నాశనం అయిపోతూ, నలబొగులైపోతుంటే మనిషిని పరిశుద్ధులుగా చేయడానికి ఆయన వచ్చాడు. ఎక్కడ ఉన్నట్టు ఉంచడానికి రా, ఎక్కడ నడిచి ఉన్నట్టు నడవనీయటానికి రా, ఎట్ట మాట్లాడే ఉన్నట్టు మాట్లాడేటానికి ఆయన రా. దొరికిందమ్మా? దొరికిందా? దొరకలేదా? 4:3 మీరు పరిశుద్ధులవుతాయే. మీరు పరిశుద్ధులవుతాయే. ఎవరు? నేను. మీరు మీరేమనాలి? నేను కట్టలేదా అంటారు. ఎవరు? మీరు అంటే నేను. మరి మీరు 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 మీరంటే మీరు ఏమంటమ్మా? శశి గారు మీరు, అది ఆమె శశి గారు మీరు, ఆయన మీరు, ఆమె మీరు ఏమన్నారంట? పరిశుద్ధులు అవుతాయి దేవుని. ఈ ఎక్కడమ్మా దేవుని చెప్తారు? ఇంకో బయట దర్శించి పాపం నుండి, శాపం నుండి బయటకు రాకుండా వస్తుంటే మనిషికి అసలు జబ్బులు ఉండవండి. మనిషికి అసలు జబ్బులు ఉండవు, ఉండి ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకని యెషయా గ్రంథంలో పాట రాసింది ఏమనంటే, ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనునో ఆ మనిషికి నేను పూర్ణ శాంతి గలవాడిగా చేస్తానంటే వాళ్ళకి అసలు ఎన్ని గుళ్ళు ఉండేవో, ఎన్ని బోధలు ఉండేవో, ఎంత సేవకున్న కోట్లు మించిపోయాం. కానీ దేవుడి మీద ఆనుకున్న మనిషి అందరికీ ముందులే. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఏం చెప్పండి? అసలుకి అందరూ ముందుక దీనికి పడింది అసలు. అర్థమైందా? ఎలా తలకాయ పెట్టి బుర్ర పడిపోవడం. యేసు ప్రభు మైండ్ చెడలేదండి.
అని ఎవరు కొట్టిన ఇసులో మైండ్. నేను అనుకున్నాను ఒక మాట ఉంటేనే మనకి మైండ్ వెళ్ళిపోద్ది, అమ్మో బీపీ పెరిగితే పడిపోతున్నాం మనం. అయినా మనిషి అమ్మ శశిగా నిద్రపోవద్దు దయచేసి వినండి. అయినా మనిషి ఆయనకి ఎందుకు భయం చేయలేదు? ఆయన ఎవరో ఆయన తెలుసు. నువ్వెవరో నీకు తెలియాలి, నేను ఎవరో నాకు తెలియాలి. నేను బయటికి వెళ్ళినప్పుడు నేను దేవుని మనిషి అనే జ్ఞానం నాకు ఉండాలి. మీకు కూడా ఉండాలి, అది మీ పార్టీ గారికి కూడా ఉండాలి, నాకు కూడా ఉండాలి. మనం ఎక్కడున్నాం? కలుషితమైన ప్రజల మధ్యలో ఉన్నాం, దోచుకునే వాళ్ళ మధ్యలో ఉన్నాం, తిట్టేవాళ్ళ మధ్యలో ఉన్నాం, తన్నేవాళ్ళ మధ్యలో ఉన్నాం, మోసగాళ్ళ మధ్యలో ఉన్నాం. నలుగుతున్నానని అంటే ఒప్పుకోడే, ఒప్పుకుంటాడా? ఇంకా అప్పుడు మీదటికి నీ భార్యకి అంటే మార్చి నెల వచ్చేటప్పుడు మళ్ళీ వచ్చే మార్చి, జూన్ నెల వచ్చేటప్పుడు మళ్ళీ వచ్చే జూన్కి ఆ ముసలివాడు పిల్లలు ఆ ప్రక్కన ఉన్న వాళ్ళు, ఆ దేశంలో వాళ్ళందరూ ఆ పాలేడుకి అంటున్నారు, చాలా ఆస్తి ఉందిగా సావుకారికి, పిల్లలు ఎంతమంది లేదండి, దేవుడు అంట పిల్లలు ఇస్తాడని చెప్పాడంట అంటున్నారు. పాలేడు ఏం పడతారయ్యా ముసలివాళ్ళు అయిపోతే అంటున్నారు సమాజం. అక్కడికి వచ్చింది వాళ్ళ జీవితం. ఎవరి జీవితం? అబ్రాహం గారిది, ఆయన భార్య గారిది. అర్థమైందా? ఇప్పుడు శాలంగా నీళ్ళు వస్తుందా పోసుకోలేదా? పోసుకుందా? ముసలమేనా కాదా? కళ్ళు పోయినాయా కాదా? పళ్ళు పోయినాయా కాదా? పోసుకుందా పోసుకోలేదా? ఏమయ్యా సంగతి తెలుసా నీకు? మా శాఖలు నీళ్ళు వస్తుంది, ఎవరు వస్తావు నీళ్ళు వస్తుందా ఏంటి? ఓ చూడరాదు. ఉన్నటువంటి దేశాల ప్రజలతో అంటున్నారు పాలేడు మా సావుకారికి నీళ్ళు వస్తుందయ్యా, ఆ దేవుడు ఇచ్చాడంట చెప్పాడంట అన్నారా లేదా? అన్నారా లేదా? ఏం చెప్తావయ్యా? ముసలం నీళ్ళు వస్తున్నాయి, అంత ముసలం వైపు దానికి నీళ్ళు వస్తుంది, వచ్చి చూడరాదు. వచ్చేసరికి ఎలా ఇంట్లో కనపడుతుంది, వచ్చేసరికి ఎంత కనపడుతుంది. మనుషులకు అసాధ్యమైంది దేవునికి సాధ్యం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది ఏమైనా అది ప్రశ్న అక్కడ. అర్థమైందా? దేవునికి అసాధ్యమైనది ఆ మాట నమ్మేవాళ్ళు లేక భూమి ఏడుస్తూ ఉందట. లక్షలు కోట్లోకి వెళ్ళిపోయినాయి క్రైస్తవ గుళ్ళు, రాష్ట్రాల కోట్లోకి వెళ్ళిపోయారు, విశ్వాసుల కోట్లోకి వెళ్ళిపోయారు. ఈ మాట నమ్మకూడదు అన్నమాట. ఏమాట? దేవునికి అసాధ్యమైనది. నేను తెల్లవాటు చేసుకుని వస్తుంటే కంచివాళ్ళు హిందువులు, బాగా హిందువులు, వాళ్ళు నన్ను చూసేసరికి ఏమేదో ప్రార్థన అనుకుంటా అనిపించింది. ఆ మాట అన్నమాట కలిగాడు. వాళ్ళు ఏదో ప్రార్థన చెప్తున్నానంట. అక్కడంటే ఒక పాటలు ఏమయ్యంటే ఏం చెప్పట్లేదంట. ఏంటండి అన్నారు. అక్కడికి వెళ్ళటం మానండి, సరిగ్గా చెప్పేవాళ్ళకి వెతుకుని వెళ్ళండి అని చెప్పాను. మీకు ఇష్టమైతే నా దగ్గరికి రండి, సరిగ్గా చెప్తాను, నేను హిందువు రాసినప్పుడు అన్నాను. పిల్ల తిరుగుతుందో గట్ట పిల్ల తిరుగుతుంది. మనవరు అలా కూతురంటే ఆ పరమదేవుడు 20 ఏళ్ళకి ఇచ్చాడండి ఆ పాపం. మాట ఏడవాలా నవ్వాలా? ఏం చేయాలట? ఎన్నేళ్ళకి ఇచ్చాడంట? 20 ఏళ్ళకి ఇచ్చాడంట. మనవరాలనుకుంటున్నాను నేను. ఒకళ్ళకి ఉద్యోగం ఉండదు, ఒకళ్ళకి వ్యాపారంలో లాస్, ఒక్కొక్క ఇల్లు ఉండదు. కానీ నమ్మి ప్రార్థన చేసేవాళ్ళు ఉంటే కదా దేవుడి కార్యం చేయడానికి. ఒకళ్ళు చదువు అవ్వదు, నా బిడ్డ చదువుకోవాలి ప్రకారం ప్రార్థన చేసే తల్లి ఉంటే కదా అతను చదువు అవ్వటానికి. అవునా? ఓ భక్తుడు ఉన్నాడు అగస్టీన్ అని, చాలా దుర్మార్గుడు. ఒకే తిరుగుడంట, ఒకే తాగుడంట, ఒకే బూతులంట. ఆడమ్మ తల్లితో ప్రార్థన చేస్తే ఏమొచ్చింది కట్టేపిస్తావు అనేవాడు. ఆ తల్లికున్న భక్తి అత్యంతమైన నిర్మలమైన నికరమైన, ప్రభువా నా కుమారుడు నీ సాక్షి కావాలి. గోధుమ పిండి రొట్టె పిసుకుతా ఏడుస్తుంటే ఆ పిండిలో కన్నీళ్ళు కలిసేది. నమ్మిన వాళ్ళు చేస్తారండి, నమ్మని వాళ్ళు చెయ్యంటే ఏం చేస్తారు? చేస్తారా ఏంటి? సంఘంలో సభ్యులుగా ఉంటారండి, వాళ్ళు ప్రార్థన చేయని మాకు తెలుసు. పదాలు పళ్ళు మొట్టమొదటి క్రైస్తవురాలని దేవుని చదువులో నేను చిన్న పిల్లని, నా సంఘం చాలా పెద్దదేదో తెలిసి తెలియని బాధ చేశారు. ఇప్పుడు దేవుడు తెలుసుకున్న బాధ చేస్తున్నారు.
అర్థమైందా? దాదాపు 10 మంది పెద్దాళ్ళు ఉండేవాళ్ళు, 10 మంది వయసు వాళ్ళు ఉండేవాళ్ళు, చుట్టుపక్కల చివరులుగా వాళ్ళకి 20 మంది ఉండేవాళ్ళు. అంత పెద్ద సంఘం అలా జరిగేటప్పుడు మీకు చిన్న విషయం, నేను ఇక్కడ కొత్త విషయం కడుతున్నా, మీతో పంచుకుందాం అనుకుంటున్నా, మరి ఒప్పుకుంటారో లేదో నాకు తెలవట్లేదు. అర్థమైందా? ఇప్పుడు నేను చాలా సంఘాలకు వెళ్ళి నడిపించాను. ఇప్పుడు ఉబ్బులూరులో మక్కా సంఘం, మాకు చనిపోతే మా మేనేజ్ చేస్తాను, మేమిద్దరం కలిసి ఉంటాం, ఒకరికంటే ఒకరు బాధ్యతగా ఉంటాం. దాదాపు ఒక 100-150 మంది సంఘం ఉంటారు. నేను ఎప్పుడు వెళ్ళినా వాక్యం చెప్పచ్చు, అది మా అభ్యంతరం లేదు. అక్కడే కాదు, ఎక్కడైనా మా ఏరియాలో ఉన్న అనుకుని చెప్తున్నా మీకు. నేను గుడి దగ్గర చిన్న పని జరుగుతుంది అంటే, అమ్మ రేపొద్దున మనకి కూటం అన్నాడు అంటే భాష కాదు. మధ్యాహ్నం 3 గంటలకు వచ్చేస్తాను పని చేశాను. నీకు ఇష్టం లేదే మాకు తెలియదు, కానీ మరి అలా జరుగుతుంది మీరు ఎన్ని కాడల్లా. అర్థమైందా? ఎవరు చేసే వాళ్ళు చేసేస్తారు. ఇంట్లో ఏంటంటే చూసుకొని పోయాను చూసుకోవాలి, ఏ వస్తువు ఎక్కడ నాకు అప్పు చెప్పాలి, ఇదంతా ఏం చెప్పుకోవాలి. నేను చుట్టం చూపుకొచ్చాను. అర్థమైందా? రాత్రి మరి భాష గారు వాళ్ళు ఒకటే అంటారు, ఉరుకు ఇటు అటు ఇటు భాష గారు ఇస్తున్నాడు, అక్కడ పోయి కడప పెట్టుకుంది, ఎవరు ఎక్కడికి తోడు రావట్లా, మేము కూర్చో ఉండబట్లేదు, మేము పని చేసేసి వ్యవసాయం ఉంది, సంఘం ఉంది, సంఘ కాపరి ఆహ్వాన్ గారు, ప్రగత్ గారు, ఏంటి అప్పుడు వచ్చినట్టుగా పడలేదేంటి, కనిపించుకున్నట్టుగా పడలేదేంటి అని చాలా ఆలోచన వచ్చింది. మాకు ఎక్కడైనా చూడండి, మా ఇంటి పక్కనే సిఎస్ఐ గుడి ఉంది పునాదిపాడు. సంఘస్థులందరూ పరిచర్య చేయడానికి రావాలని మనం చేస్తున్నాం, ఇక్కడ పని మొదలు పెట్టాం. అంత 10 సార్లు చెప్తాడు మైక్. రాత్రి చెప్తారు, అమ్మ ఇక్కడ పొద్దున భాషలో వస్తున్నారు, మనం వంట వార్త చేయాలని రాత్రి చెప్తారు. వాళ్ళు అక్కడ పని పాటలు కూడా రాలేదనుకో, మైక్లో 10 సార్లు చెప్తారు. ఇంకా పరిచర్యకి ఎవరు రాలేదు, రావాలని మనం చేస్తున్నాం, రావాలని మనం చేస్తున్నాం. ఎందుకండి నలుగురితో పని, 10 మనిషి అయితే పని పెరుగుతుంది. ఒకరు ఎలా చేస్తారు? మీ భాషలో ఒక అనుబంధం చూద్దాం అంటారా? అని పెట్టడానికి మీ అందరు పెట్టాలనుకుంటున్నాం. మనం అందరం కలిసి చేస్తేనే అది కొట్టేస్తుంది. అవునా కాదా? తప్పు చెప్తున్నాను ఏమన్నా? నేను చాలా చోట్ల వెళ్ళి వాక్యం చెప్పాను. ఎక్కడికి వెళ్ళినా కూడా సాయంత్రం 7 కొట్టమని 3 పడుతున్నారు మనుషులు. ఎవరు చేసేస్తే వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు వండుతున్నారు, వాళ్ళు వడ్డిస్తున్నారు, తిన్నా కడిగి వాళ్ళు చెప్పగలుగుతున్నారు. మీటింగ్ జరిగినప్పుడైతే ఒకసారి 2 వరకు కడిగారు కొంతమంది. మా సంఘంలో ఉప్పులూరులో అది మక్కాయిలు కాబట్టి మా సంఘం అంటాం ఇప్పుడు కడిగాం. తెల్లగట్టు 2 వరకు కడిగి అమ్మాయి ఇంటికి వెళ్తే రాలేకపోతే కడిగేద్దాం అనుకుని 2 వరకు కడిగేస్తున్నారు. పెద్ద సంఘం అని చెప్పాను కదా, చాలా పెద్ద పని. మరి మనమందరం తల చేస్తేనే కదా పని అయ్యేది. అవునా కాదా? అవునా కాదా? మా భాషగా కారం పట్టించుకోవాలి, అమ్మాయి కారం పట్టించాలంటే 4-5 కూర్చొని వెనకాల నిలుస్తారు, చేస్తారు, ఇది చేస్తారు, ఏస్తారు, వీళ్ళు తీసుకెళ్ళిపోతుంది, చర్చ కాదు. అస్సలు వాళ్ళు ప్రార్థన చేయటం, అన్వేషణ చేయటం, ఏది ఎక్కడ ఉందో చూసుకోవటం, సంఘం ముందు చూసుకోవటం చాలా పెద్దగా ఉంటుంది సంఘం. అందువల్ల మరి బాధ్యత అంతా బిడ్డలు తరాయిస్తూ ఉంటూ నేను చూస్తాను అనుకుంటాను. వీళ్ళందరూ తరాలు చేయకపోతే మేమేం చేస్తాం అసలు అని నేను అనుకుంటూ ఉంటాను. కాబట్టి దయచేసి మీరు అలా అశ్రద్ధగా ఉంటే కాశీలో చేసి నీకు పెట్టలేడు, పైకి పెట్టలేడు, లేకపోతే నాకు జీవిస్తానంటున్నాడు, అసలే పెట్టలేడు. ఎట్లా కాశీ గారు ఎంత పెట్టాడు? ఆయన అంటే దేవుడు అవసరం నేనేం చేసుకుంటాడు? మనమందరం తలచి చేస్తేనే కదా పనులు అయ్యేది. అవునంటారు కాదంటారు? నేను తప్పు చెప్పానంటారా? లేకపోతే నేను చాలా టైంలో పెట్టానండి, ఇంక ఒక్కడే కొత్తలు పెడుతుండేది, ఇటువంటి ఎట్లా చేసి పెట్టేది ఒక్కడే అని మేము అడబట్టలేక లైన్లో పెట్టాము. నేను చుట్టాలు చెప్పుకొచ్చామండి. అర్థమైందా? శాంతంగా నేను ఆత్మీయ తల్లి 3వ తరగతి కానీ నాకు అంత కూతురు 3వ తరగతి కానీ ఆమె ఇంటి పక్కనే నా చర్చి అంచేత ఆవిడ ఎప్పుడు సెలవు తప్పేసి నదిగి పడుకునేది. అప్పటి నుంచి నేను తల్లిని తండ్రినాను. ఏది జరిగినా అమ్మ 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 తెలుసుకుంటాను.
అందుకని మరి కుటుంబం చూద్దామని వచ్చాను. అక్కడ ఎందుకు వచ్చాను నేనంటే ఇప్పుడే వెళ్ళిపోతాను. టైం అయిపోయిందిగా, బస్ టైం అయిపోయింది. సరే బాధపడ అర్థమయ్యిందా? దేవునికి స్తోత్రం చెప్పండి. యెహోవాకు నమ్మాలిగా మనం. కొంతమందికి అవి బాధ, మనకి ఎన్నో బాధలు. అబ్రంగా పిల్లలేని బాధ. అసలు పుట్టాడుగా, ఎవరో ఒకడు పుట్టాడుగా, పుట్టలేదా? మరి ఇతనే దేవుడు ఇచ్చినాడు అనుకుంటున్నాడుగా. దేవుడు వచ్చి అంటున్నాడు, ఇతను కాదు నేను ఇచ్చినాడు అసలు రాలా. నేను మాట ఇచ్చినాడు అసలు రాలా. వీడు నకిలి. వచ్చినాడు ముందు వచ్చినాడు ఎవరో నకిలి. నేను చెప్పినాడు కాదు ఇతను. దేవుని రూలు వేరుగా ఉంటుందండి. పుట్టాడుగా సరిపెట్టుకోకూడదా? ఇతను కాదు నేను ఇచ్చినాడు. ఉన్నాడు, కడుపులో ఉన్నాడు, వస్తాడు. ఎప్పుడు వస్తాడు? ముసలం అయిపోయినా వస్తాడు. దేవుడు ఎప్పుడు చేస్తాడు పని? ఇక జరగదు. వాళ్ళు అనుకున్నది ఏంటి? ఏం జరుగుతుంది? మనం పెద్దలం అయిపోయాము. ఆమెను అంతేగా, నేనైనా అంతేగా, మీరైనా అంతేగా. అవునా? ఏమైంది? టైం దాటిపోయింది. ఇక జరగదు. దేవుడు అనగా జరగదు అన్న దానిని జరిగించగలవాడు. దేవుడు అనగా లేని దానిని ఉన్నట్టుగా పిలిచేవాడు. ఆ ఇచ్చాయేది ఒక 5 ఏళ్ళ తెలుసుగా. సాంతం చదువుకుపోయినాక ఇచ్చేదాకే విషయాలు చెప్తాడా? అనగలమా ఎవరినైనా? ఏంటయ్యా నీ ప్లాన్ ఏంటయ్యా? ఇద్దరు ముసలాలు అయిపోతారు, ఇప్పుడు ఏంటయ్యా అనగలమా? యెహోవాను ఎదిరించుటే ఎవరికైనా సాధ్యమా? సాధ్యమా? లోబడితే మనమే ధన్యులు, లేదు అంటే మనమే మిస్ అయిపోతాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అర్థమైందా? ఇప్పుడు ఏమంటున్నాస్తుతులు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. అల్పుడైనటువంటి నీ దాసుడు యోహాను గారి పట్ల మీరు ఉంచిన ఇంత విస్తారమైన కృపను బట్టి, ఆనాడు దావీదు గారు మా ప్రభువా ఎంత హెచ్చులోనికి తీసుకురావటం, నేను ఏ పాటి వాడిని, నా కుటుంబం ఏ పాటిదని నీ పాదం దగ్గర కళ్ళం మీరు కాల్సు అర్పణ చేశాను ఆయన. ఇదిగో నీ దాసులు కూడా రాత్రి కాలం చాలా వరకు నీ తండ్రిలో రోదన చేశారు ప్రభువా. మేము కూడా ఈ స్థలంలో తండ్రి నిద్ర మానుకుని నీ తండ్రి కృతజ్ఞతాపడి చేస్తాం ప్రభువా. నీ మహాదయని బట్టి మా తండ్రి సారికి ఇచ్చిన ఇద్దరు కుమారులను బట్టి, కోడండ్లను బట్టి నీకు వేల కొలదిగా కృతజ్ఞత స్తోత్రాలు ప్రభువా. ఇది మానవజ్ఞ అని, అసలైన అగ్ని దైవాగ్ని అని, నీ దేవుడైన యెహోవా దహించ అగ్ని ఉన్నాడని నీ బిడలకి ఈ సమయాన నేను ప్రకటించిన దాసురాలి మాట బిడల హృదయాల్లో నిలిచి ప్రభువా, ఇహమందు ఏది కూడా స్థిరమైంది కాదు కనుక అస్థిరమైన దాని మీదే ఆనుకొనుక మా తండ్రి. శాశ్వతమైన నీ రాజ్య పవిత్రాగ్ని కోసం, అందులో శుద్ధీకరణ కోసం, అందులో నిర్మలమైనటువంటి మెరుగు పెట్టబడిన బంగారం లాంటి జీవితాన్ని వాళ్ళు కలగటం కోసం తండ్రి, బిడలు పౌత్రాదులు కలిగి వారు భూమి మీద నిన్ను ఆనుకుని ఆశ్రయించి ఆనందంతో సంతోషంతో నిన్ను ఆరాధించేవారుగా ఉండటానికి ఈ దినమున నూతనంగా ఈ గృహంలో ముట్టించిన ఈ అగ్ని నీ పరలోక అగ్నిగా మార్చి మా ప్రభువా, బిడ్డలకి హృదయములు ఎల్లప్పుడూ కూడా శుద్ధీకరణ కలిగినట్లు, దేహములు స్వస్థత కలిగినట్లు, గర్భములు దీవెన కలిగినట్లు, అనేకులకు అప్పించేవారుగా ఉండినట్లు నీ దాసుని పట్ల, ఆయన కుటుంబం పట్ల, ఆయన బిడ్డల పట్ల మీరు కృప చేసి నూతనంగా ఈ దినాల ఈ గృహంలో మండిస్తున్న ఈ అగ్ని అయ్యా నిరంతరం ఇక్కడ వండి వాచి అనేకులకు పంచిపెట్టే గృహంగా నీ మహాశక్తి ప్రభావంతో, ఇటు దీవెనతో, ఇటు మేలుతో నీ దాసుని కుటుంబాన్ని, ఆయన బిడ్డల తరాన వచ్చే వరకు, ఈ లోకం ముగించే వరకు అయ్యా నీ అగ్నిని వారు వదలక ఇడుగక ఎడబాయకుండా కృప చేయమని అది సహాయకుడిగా వచ్చినటువంటి సహోదరుల మీద నీ మహిమగల ఆత్మంచమని నేను ఎల్లప్పుడూ కూడా ఎక్కడున్నా ఎవరమైనా నీ కట్టడ, నీ విధి, నీ భయంలో ఉండే కృప మాకు దయచేయమని. దాసునికి ఆరోగ్యం ఇచ్చి, నూతనమైన బలం ఇచ్చి,
నూతనమైన అభిషేకంతో మీరు నడిపించి మీరు మహిమతమైన ప్రభావాలు తెచ్చుకున్నారు. మా రక్షకుని ప్రేమడేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడుగుచు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.